ఖమ్మం అభివృద్ధికి కేంద్రం పెద్దపీట భారత్మాల ప్రాజెక్టుతో ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం. ఖమ్మం జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు, జాతీయ రహదారుల నిర్మాణమే కీలకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం సమీపంలోని తల్లంపాడు జాతీయ రహదారి వద్ద ఆయన ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రహదారి రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలనలో భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక చొరవతో భారతమాల పరియోజన కింద ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఈ జాతీయ రహదారి పూర్తయితే ఖమ్మం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని, రవాణా వ్యవస్థ మరింత వేగవంతం అవుతుందని, పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రగతికి దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 12 సంవత్సరాల మోడీ గారి సుపరిపాలనలో భారతదేశాన్ని విశ్వగురువుగా, ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలబెడుతున్నటువంటి తరుణంలో తెలంగాణ అభివృద్ధి కోసం, ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం మోదీ గారు, నితిన్ గడ్కరీ గారు భారత వరమాల పరియోజన ప్రాజెక్టు కింద ఈ తల్లంపాడు టు దేవరపల్లి హైవేని, నాగపూర్ టు అమరావతి హైవేలని ఖమ్మం జిల్లాకి వరమాలగా ఇచ్చినటువంటి మోదీ గారికి, నితిన్ గడ్కరీ గారికి పాలాభిషేకం చేసి ఖమ్మం ప్రజల తరపున, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున ఈరోజు మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే 3700 కోట్ల పైన వ్యయంతో నిర్మించి 165 కిలోమీటర్లు టోటల్గా ఈ గ్రీన్ ఫీల్డ్ దేవరపల్లి వరకు, 106 కిలోమీటర్ల వరకు తెలంగాణ ప్రాంతంలో నిర్మించినందుకు, దీనివల్ల ఖమ్మం నుంచి రాజమండ్రి పోయే దూరాన్ని, లేదా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి దూరాన్ని 56 కిలోమీటర్ల వరకు ప్రయాణికులకు తగ్గి వాళ్ళకి ఇంధన ఆదా కానీ, సమయం ఆదా కానీ అయ్యేందుకు, అలాగే త్వరగా ప్రయాణం, సేఫ్ ప్రయాణం జరిగేటట్లు కూడా ప్రజలకు, జాతికి అంకితం ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క హైవే వల్ల రియల్ ఎస్టేట్ రంగం కానీ, అలాగే పారిశ్రామిక అభివృద్ధి కానీ, అలాగే వేర్ హౌజెస్, లాజిస్టిక్స్ రంగంలో కానీ ఎక్కువ పెట్టుబడులు మన ఖమ్మం జిల్లాలో రావడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా మరింత అభివృద్ధి చెంది తెలంగాణలోనే మొదటి స్థానానికి వెళ్లే విధంగా రియల్ ఎస్టేట్ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, లాజిస్టిక్ రంగం కానీ, అలాగే పర్యాటక రంగం కూడా ఈ పక్కన వచ్చినటువంటి పెట్రోల్ పంపులు కానీ, ఈవీ స్టేషన్స్ కానీ, హోటల్స్ రంగంలో కానీ యువతకి అనేక ఉద్యోగ అవకాశాలు లభించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ యొక్క 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఖమ్మం యొక్క తలరాత మార్చి అభివృద్ధి పదంలోకి నిలబెడుతున్న నేపథ్యంలో ఈ యొక్క లింక్ రహదారి వల్ల అక్కడ ఉన్నటువంటి పోర్ట్లో ఎగుమతులు చేయడానికి, ఇక్కడ ఖమ్మంలో కూడా ఒక డైపోర్టు పెట్టే విధంగా మేము ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తద్వారా అనేకటువంటి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభించి ఖమ్మం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎక్కువగా వరి, పత్తి, మిర్చి సాగు ఉంటుంది. ఏళ్ల నుంచి పోర్టుకి ఎగుమతి చేసుకోవడానికి తక్కువ ధరలో ఉంటుంది కాబట్టి రైతులకు కూడా ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చే విధంగా ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవే ఇచ్చినటువంటి మోదీ గారికి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
భారత్ మాతాకి జై. ఈరోజు ఖమ్మం నుంచి దేవరపల్లి హైవే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన సందర్భంగా పూర్తి స్థాయిలో దీనికి రోడ్డు వేసిన సందర్భంగా మేము మోడీ గారికి మన రోడ్ శాఖ మంత్రి గడ్కరీ గారికి పాలాభిషేకం జరిగింది. ఈ రోజున ఇదే కాకుండా ఖమ్మం నుంచి సూర్యాపేటకు కానీ, ఖమ్మం నుంచి కోదాడకు కానీ, ఖమ్మం నుంచి దేవరపల్లికి కానీ, ఖమ్మం నుంచి వైజాగ్ కానీ పూర్తి స్థాయిలో జాతీయ రహదారులు శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీటి మీద రోడ్డు మీద ప్రయాణిస్తుంది, కానీ మన కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడ వీళ్ళు పొగడతలేదు, విమర్శిస్తున్నారు. గుర్తుంచుకోండి, మన ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రులు మీరు తిరిగే ప్రతి ఒక్క హైవే రోడ్డు మా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వేసిన రోడ్డే. ఇదివరకు హైదరాబాద్ నుంచి ఖమ్మం రావడానికి 5 గంటలు పట్టేది, కానీ మీరు ఇలా కార్లో కూర్చొని 2 గంటల ఖమ్మం వస్తున్నారు. కారణం అంటే మేము వేసిన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన నిధుల ద్వారా వేసిన జాతీయ రహదారులు. రేపు పొద్దున్నే ఇక్కడి నుంచి మీరు వైజాగ్ వెళ్ళాలన్నా సరే, తర్వాత కోవాడ వెళ్ళాలన్నా సరే, సూర్యాపేట వెళ్ళాలన్నా సరే, అర్ధగంట 30 గంటలు వెళ్తున్న కారణం అంటే మా కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చిన జాతీయ రహదారులు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మా కేంద్ర ప్రభుత్వం గురించి విమర్శించకుండా మీ ప్రభుత్వంలో చేస్తున్న మీరు ఇక్కడ చేస్తున్న అరాచకాల గురించి కూడా బీజేపీ బయట పెట్టుద్ది. రాబోయే కాలంలో బీజేపీ వస్తుంది. భారత్ మాతాకి జై. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో వర్చువల్గా ఈరోజు NH దేవరపల్లి ఖమ్మం టు దేవరపల్లి హైవే ఓపెనింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంత నేషనల్ హైవేలు వేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరి నితిన్ గడ్కరీ గారికి ఖమ్మం జిల్లా ప్రజల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చేద్దాం. ఇలా ప్రజలందరూ సుఖవంతమైన ప్రయాణం, ఆరోగ్యకరమైన ప్రయాణం ఇలా నరేంద్ర మోడీ గారి వల్లే జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు వరంగల్ హైవే కూడా త్వరలో ఆల్రెడీ ప్రారంభమై దగ్గరకు వచ్చింది పనులు కూడా. ఇలాంటి ఎన్నో హైవేలు నిర్మించిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మేమందరం రుణపడి ఎప్పటికీ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఖమ్మం జిల్లాలో ఏ అభివృద్ధి జరిగినా, ఏ నిధులైనా ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులని చెప్పి, ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్లైనా, ఇలా గ్రామంలో LED లైట్లైనా ఏదైనా ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ముగ్గురు మంత్రులు మీరు బుద్ధి తెచ్చుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మీరందరూ విమర్శించడం మంచేసి వారిని గౌరవించడం నేర్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎంతమంది అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, భారత్ మాతకి జై. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కానీ ఆ ప్రాంతానికి అన్ని రాష్ట్రాలకు కలుపుకునే రహదారులు ఉండాలి. 62 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ఆలోచన రాలేదు. భారత ప్రధానిగా శ్రీ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవ్వగానే తన మానసపుత్రిక కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 6-వే రోడ్డు వేయించారు. అదే బాటలో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సాగుతున్నారు. ప్రతి రాష్ట్రాన్ని అనుసంధానం చేసి గ్రీన్ఫీల్డ్ హైవేలు ఏర్పాటు చేశారు. ఈరోజు పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలి అన్నా, కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా కానీ ముఖ్యంగా కావాల్సింది రవాణా సౌకర్యం. ఆ లోటు ఈరోజు నరేంద్ర మోడీ గారు తీర్చారు. మా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కూడా మేము ఒక రిక్వెస్ట్ చేశాము. మా ప్రాంతంలో రైతులు ఎక్కువ వరి ఇవన్నీ పండిస్తారు కాబట్టి మాకు 2 ఎగ్జిట్లు ఇవ్వాలని చెప్పేసి అడిగాము. అలాగే ఒప్పుకొని మాకు వేంసూరు, నెక్స్ట్ కల్లూరు ఎగ్జిట్స్ ఇచ్చారు. వారికి సత్తుపల్లి నియోజకవర్గ రైతాంగం తరపున, భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ప్రతిసారి గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, ఇప్పుడు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కావచ్చు, దేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులన్నింటినీ 4 లైన్గా విస్తరించటం, దాని ద్వారా దేశంలోనే అత్యంత వేగమైనటువంటి రవాణా సౌకర్యాన్ని కల్పించడం అనేది భారతీయ జనతా పార్టీ భారత మాల ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే పెట్టారో దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు, నితిన్ గడ్కరీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అద్భుతమైన రహదారులను నిర్మించడం జరిగింది. అందులో భాగంగా మన ఖమ్మం జిల్లాకి నలుమూలల సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు కావచ్చు, కోదాడ నుంచి ఖమ్మం వరకు కావచ్చు, ఖమ్మం నుంచి కొరి కావచ్చు, అటు నాగపూర్ హైవే కావచ్చు, ఈరోజు ఇది దేవరపల్లి ఖమ్మం నుంచి హైవే కావచ్చు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయాలు. ఇది 4,600 కోట్లతోటి నిర్మించినటువంటి జాతీయ రహదారి ఖమ్మం జిల్లాలో మొదలై ఆంధ్రప్రదేశ్లోని
దేవరపల్లి వరకు సాగినటువంటి ఈ రహదారి ఖమ్మం జిల్లాలో 160 కిలోమీటర్లు 102 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 52 కిలోమీటర్లతోటి ఈ జాతీయ రహదారి నడుస్తుంది. ఇది అత్యంత ఆధునికరమైనటువంటి టెక్నాలజీ తోటి ఈ రహదారి ఎంత దూరం అయితే ఉందో అంత దూరం కూడా చుట్టూ కాంపౌండ్ వాల్స్ ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి విధంగా తీసుకున్నటువంటిది. ఇక్కడ మొత్తం కూడా సోలార్ లైట్లు, ఏఐ టెక్నాలజీ తోటి మొత్తం కూడా సీసీ కెమెరాలు, ఇది అత్యంత భద్రతా విధంగా ఉండే విధంగా ఈ ఖమ్మం టు దేవరపల్లి హైవేని నిర్మించడం జరిగింది. ఇది కొంతమంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులు ఇదేదో వాళ్ళు సాధించిన ఘనతలాగా వాళ్ళ నిధులతో చేయించుకున్నటువంటి జాతీయ రహదారిని వాళ్ళ గొప్పతనాలాగా చెప్పుకునేటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కనీసం వాళ్ళు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి అయితే కావచ్చు, ఇది ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి సోయి కూడా లేకుండా పోవటం అనేది చాలా దారుణం. అభివృద్ధి జరిగిందంటే ఇది ఎట్లా జరిగింది, ఎవరు చేశారనేది చెప్పాలి కదా. ఇదేదో ఆయన సాధించినటువంటి ఘనకార్యంలాగా చెప్పుకోవటం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది పూర్తిగా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అది కాకుండా రహదారికి అనేక సమస్యలు వచ్చినటువంటి సందర్భంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక నాయకులు, మా జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవటం, వారు సూచన మేరకు నితిన్ గడ్కరీ గారికి వారు రాసినటువంటి లెటర్ల ద్వారా ఇక్కడ అనేక ఎగ్జిట్లు, ఇప్పుడు దౌసలాపురం కాడ జరిగినటువంటి ఎగ్జిట్ అది సుధాకర్ రెడ్డి గారి చొరవతోటి వచ్చినటువంటి ఎగ్జిట్. అదేవిధంగా సత్తుపల్లి కాడ ఒక ఎగ్జిట్ సుధాకర్ రెడ్డి గారి చొరవతోటి వచ్చినటువంటి ఎగ్జిట్. ఇవన్నీ కూడా వాళ్ళు గొప్పలుగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ చేసింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మా జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, అక్కడ మోడీ గారు, గడ్కరీ గారు. ఇది ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలనే ఆలోచనతో ఈ రోజున జిల్లా ఎవరైతే ఉన్నారో భారత ప్రధాని మోడీ గారు ఈ రోజున ఖమ్మం టు దేవరపల్లి అభివృద్ధిలో భాగంగా ఖమ్మం టు కోదాడ కావచ్చు, ఖమ్మం టు హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం చుట్టుపక్కల జరిగే అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా దేశ అభివృద్ధి మా యొక్క ప్రధాన లక్ష్యం అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మోడీ గారికి మా భారతీయ జనతా యువమోర్చా తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేషనల్ హైవేస్ అభివృద్ధిలో నితిన్ గడ్కరీ గారి యొక్క పాత్ర నిజంగా ఎవరైనా హర్షించదగ్గ విషయం. ఈ రోజున ఖమ్మం టు హైదరాబాద్ ఏదైతే జర్నీ ఉందో చాలా సుఖవంతమైన జర్నీ జరుగుతూ ఉందంటే అది కేవలం మోడీ గారి యొక్క దార్శనికతకు, మోడీ గారి యొక్క ప్రత్యేక చొరవకి ఈ విధంగా కృషి చేస్తున్న మోడీ గారికి మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఇక్కడున్న జిల్లా యంత్రాంగం అందరం కూడా మీ కార్యకర్తలను కూడా అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖకు, ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతకి జై. వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.